హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు ఆషాఢ గురు పూర్ణిమ ఆదివారం సందర్భంగా మా ఊరి గ్రామదేవత గుడికి వెళ్ళాము. అక్కడ అదిగో పూజ చేస్తున్నారు కదా పంతులు గారు. ఆయన వచ్చి పోతురాజు స్వామి, ఆయనకి ఎదురు అమ్మవారు ఉన్నారు. మా ఊరి గ్రామదేవత దేశమ్మ తల్లి. మేము చిన్న మొక్కు ఉండింది, అందుకని వెళ్ళి మొక్కు తీర్చుకున్నాము. పొంగళ్ళు పెట్టి కోడిని కోసి అమ్మవారికి మొక్కు తీర్చి సారా చీర బట్టలన్నీ పెట్టి అమ్మ మొక్కు తీర్చుకొని వచ్చాము. మా పద్దు కోరిక మేరకు చిన్న వీడియో తీసుకొచ్చాము. మీరందరూ చూసి తరించండి. మా పద్మ రాలేదు కాబట్టి ఆమె కోరిక మేరకు తీసుకొచ్చాము. బాబా ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని గురుపూర్ణ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆమె అమ్మవారు, అమ్మ చల్లని చూపులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మా పిన్ని, నేను, పూజారి గారు అమ్మవారిని అలంకరించాము. జై జగన్మాత. ఓం మాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మీరు ఏ గుడికి వెళ్ళినను ఏ దేవుణ్ణి కానీ దేవతను కానీ కోరుకోండి. వాళ్ళ చల్లని చూపులు మనపై అందరిపై ఉండాలని కోరుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా పద్ముని ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. మీ ఆదరణ వల్లే ఆ అమ్మాయి తన బాధను మర్చిపోతూ మీతో ఆ అమ్మాయి సమయాన్ని కేటాయించుకుంటూ బాధన అనేది మర్చిపోతూ ఉంది. ఒక మనిషిలాగా తయారవుతుంది. దిగులు అనేది మర్చిపోతుంది. చాలా మీ అందరికీ మీరు మా పద్ముకి అంతలా ఉపయోగపడినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా పద్దుకి మా ఫ్యామిలీ తరపున సపోర్టు, వాళ్ళ ఫ్యామిలీ తరపున సపోర్టు, మీ సపోర్టు చాలా ఉంది. మీ కామెంట్స్ వల్ల, మీ ఎంకరేజ్ వల్ల ఆ అమ్మాయి తన బాధని బాగా మర్చిపోతుంది. మీతో చాలా టైం స్పెండ్ చేయటం వల్ల ఆ అమ్మాయిని మేము సంతోషంగా చూడగలుగుతున్నాము. బాధగా ఒంటరిగా అనుభవించే అమ్మాయిని చూసాము ఇంతకుముందు. ఇప్పుడు ఆ అమ్మాయి మీలో పడి చాలా హుషారుగా తన టయాన్ని తనకు తెలియకుండా కేటాయించుకుంటుంది. కాబట్టి తన వ్యాధికి మర్చిపోయి నాకు ఇలా ఉంది అనేది మర్చిపోయి ఉదయం లేవగానే అందరితో నా సమయాన్ని పంచుకోవాలనే తపనతో నిద్రలేస్తుంది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరందరూ ఆ అమ్మాయిని అంతలా ఎంకరేజ్ చేసిన దానికి. మీ వల్లే ఆ అమ్మాయి ఎలా తయారైంది. మేము చెప్తాం ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ అంత సోషల్గా అమ్మాయితో ఉండలేం కదా. కానీ మేమందరం చాలా బాగుంటాము. అందరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఏజ్ డిఫరెన్స్ ఉండదు. నా ఏజీ అమ్మాయి ఏజీ చాలా డిఫరెంట్. కానీ నా కళ్ళ ముందర అమ్మాయి పుట్టింది. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాము. చాలా మా బాధలు పంచుకుంటాం, మంచి కానీ చెడు కానీ. అందరం కూడా చాలా ఫ్రీగా ఉంటాం ఫ్రెండ్స్. మనసు వారా మాట్లాడుకుంటూ బాగా జాలీగా ఉంటాము. చిన్న పెద్ద వయసు తేడా లేదు. మీకు తెలుసు కదా, మేము లైవ్కి వచ్చాము. సారీ ఫ్రెండ్స్, మేము లైవ్కి వచ్చాము ఒకసారి. కాబట్టి మాకు ఎల్లవేళలా ఈరోజే కాదు ఫ్రెండ్స్, ఒకరి ముందు కాదు, మేము రియల్గా మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర చేరినా కానీ హ్యాపీగా ఉంటాం. మా మధ్య ఏ అరమరికలు ఉండవు. ఏదో భగవంతుడి దయ వల్ల ఆ అమ్మాయి చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని ఆ అమ్మాయి మర్చిపోవాలని, ఆ అమ్మాయి అనారోగ్యాన్ని ఆ అమ్మాయి మర్చిపోవాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి మా ఆశీస్సులు, మీ ఆశీస్సులు ముఖ్యంగా ఫ్రెండ్స్, మీ ఆశీస్సులు ముఖ్యంగా ఉండాలి. మీ వల్లే ఆ అమ్మాయి చాలా, ఇప్పుడు టైం ఆ అమ్మాయికి దొరకట్లేదు మాతో మాట్లాడాలంటే, అలా తయారు చేశారు మీరు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు చాలా కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది లోపల నుంచి వచ్చిన మాట. కాబట్టి మీ అందరికీ మా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ. బాయ్.